దేవుని వాక్యం నుండి అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం అందరం కలిసి. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 26 కూడా కలిసి ఉందండి. 26, 27, 28 వచనాలు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సత్యమైన నిత్యమైన నిత్య జీవాన్ని ఇచ్చే నీ వాక్కులకై వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ పరలోకపు మన్నాను మీరే మాకు అనుగ్రహించండి. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తెరవచ్చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 27వ వచనం, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం ఆఖరు మాట చదువుకుందాం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ మాట ఒక్కసారి ఫోకస్డ్గా ఆలోచిస్తే, ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాడు అంటే మరి మనం ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని భావిస్తున్నాం? ఒక ప్రశ్న. ఈ వచనం నుండి 2 రకాలుగా ఆలోచించాలండి. ఒకటి, దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంటే వై ఆర్ వీ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిస్టెంట్? దేవుడు దూరంగా ఉన్నాడు అనే భావనలో మనం ఎందుకున్నాము అనేది మొదటి ప్రశ్న. రెండవది, దేవుడు దగ్గరగా ఉంటే దేవునితో సాన్నిహిత్యాన్ని మనం ఎంతవరకు అనుభవించగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం? మన దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. చూడండి, దూరంగా ఐస్ క్రీమ్ని పెట్టి ఐస్ క్రీమ్లో ఉన్న రుచిని లేకపోతే దానిలో ఉన్న కూల్నెస్ని ఆస్వాదించండి అంటే మనం అంటాం దూరంగా ఉంటే హౌ కెన్ ఐ గెట్ అ ఫీల్ ఆఫ్ ఇట్? నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలను? లేకపోతే మనకి ఒక కంప్యూటర్లో మనం మండుటెండలో నిలబడి ఉంటే ఒక వీడియో పెట్టి ఇది అంటార్కిటికా ప్లానెట్లో ఎక్కడ చూసినా ఐస్, అక్కడ ప్రజలందరూ ఇగ్లూస్ అని ఇల్లు కట్టుకుంటారు ఐస్తోనే, వాళ్ళని ఎస్కిమోస్ అంటారు. వాళ్ళు రకరకాల జంతు చర్మాలతో చేయబడిన కోట్లు వేసుకుంటారు, ఎందుకంటే అంత చలిగా ఉంటుంది వాతావరణం. అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు అస్. ఓకే, వాళ్ళకి అది ఫీల్ తెలుస్తుందేమో, వాళ్ళ వాతావరణాన్ని ఆ పరిస్థితుల్ని అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారేమో. కానీ మనం ఇక్కడ మనకున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఏదో దూరం నుండి చూసినంత మాత్రాన ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ మన సొంతం అవ్వదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అందరికీ దగ్గరగా ఉండువాడు, అందరికీ దగ్గరగా ఉండాలి అని కోరుకునేవాడు. తనతో మనందరం సన్నిహితంగా ఉండాలని, మెలగాలని, దేవునితో కలిసి నడవాలని, దేవునితో ఒక చక్కని అన్యోన్య సంబంధాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అలా అయితే ఈ రాత్రికాల సమయంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నాకు దేవునికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? హౌ ఫార్ ఇస్ గాడ్ ఫ్రమ్ మీ, ఆర్ హౌ ఫార్ హ్యావ్ ఐ మూవ్డ్ అవే ఫ్రమ్ గాడ్? దేవునికి నాకు మధ్యలో ఉన్న దూరం ఎంత అనేది ఒక ప్రశ్న అయితే, దేవునికి నేను ఎంత దూరంగా వెళ్ళాను అనేది ఇంకొక ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అని ఆశపడుతున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, దేవునికి మనకు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు అనొచ్చు కిలోమీటర్ దూరం ఉందేమోనండి బహుశా నాకు దేవునికి, మేబీ దట్స్ హౌ యూ ఫీల్. ఆర్ మరొకరు అనొచ్చు అసలు దేవుడు ఉన్నాడో లేదో నాకు పెద్ద డౌట్ అండి. అంటే వీళ్ళకి దేవునికి మధ్యలో చాలా పెద్ద అగాధం ఉందన్నమాట. దే హ్యావ్ నెవర్ కనెక్టెడ్ దేర్ లైఫ్ టు గాడ్, అందుకని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేవుని ఆలోచన ఏంటి? అందరూ అంతటను మారు మనసు పొందాలి. మానవ జాతి, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు తన పోలికలో తన రూపంలో కలుగు చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునితో కనెక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలి, సృష్టికర్తను తెలుసుకోవాలి, తమ రక్షకుని తెలుసుకోవాలి, తమ కొరకు ప్రాణం పెట్టిన దేవుని తెలుసుకోవాలని దేవుడు తన రాకడను కూడా ఆలస్యం చేస్తున్నాడనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఎవరు నశించకూడదని దేవుడు తన రాకడను కూడా ఆలస్యం చేస్తున్నాడు. అనేక మంది సేవకులను లేపుకుంటున్నాడు. అనేకమైన ప్రసంగాలు, అనేకమైన పరిచర్యలు ఎందుకు అని ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మారాలి అని. సో గాడ్ వాంట్స్ టు బీ క్లోజ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. చూడండి, ఒక కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఉంటే
వన్ ఆన్ వన్ కనెక్షన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ అదొక కంప్లీట్ యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు. కుటుంబం అనగానే వారిలో ఒక ఐక్యత, ఒక ఐకమత్యం, ఓకే మా నాన్న, మా అమ్మ, మా అక్క, లేకపోతే మా తమ్ముడు, ఇలా ఒక కనెక్షన్ ఉంటుంది. బట్ అగైన్ ఇన్ ద ఫ్యామిలీ, అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో కూడా చూడండి, కొన్నిసార్లు తల్లికి ఒకవేళ కుమారుడు బాగా క్లోజ్ అయి ఉండొచ్చు, లేకపోతే తండ్రికి కుమార్తె బాగా దగ్గరగా ఉండొచ్చు. ఓ మేబీ కొన్ని కుటుంబాల్లో చాలామంది పిల్లలు ఉంటారు. సో ఇఫ్ దేర్ ఆర్ 4 children ఇన్ ద ఫ్యామిలీ, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు లాస్ట్ వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉంటారు, మధ్యలో ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉంటారు. సో ఇలాగా ఒకరికి ఇంకొకరికి మధ్యలో ఉన్న సాన్నిహిత్యంలో తేడాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మందిరానికి ఎన్ని వేల మంది వచ్చినా, లేకపోతే మందిరంలో ఎంతమంది ఉన్నా, అందరం దేవుని దగ్గరికే వస్తున్నాం, అందరం దేవునికి ప్రార్థన చేయడానికే వస్తున్నాం, అందరం దేవుని మాటలు వినాలనే వస్తున్నాం, అందరం ఆధ్యాత్మికంగా ఎదగాలనే వస్తున్నాం. ఈవెన్ ఒక కుటుంబంలో కూడా ఎంతమంది ఉన్నప్పటికీ అందరు కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసినా, లేక అందరూ ఎవరికి వారుగా వారి పర్సనల్ బైబిల్ స్టడీ టైం ప్రతిరోజు వారు చదువుకునే వాక్య భాగాన్ని వారు చదువుకుంటున్నా, ఎవరికి వారు ఇండివిజువల్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నా, మనకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధము అది ఒక వ్యక్తిగత సంబంధము అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ పర్సనల్. మా అమ్మకి దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉంటే అది నాకు వర్తించదు. ఒకవేళ తల్లిదండ్రి యొక్క కులమో, లేకపోతే తల్లిదండ్రి యొక్క ఆస్తిపాస్తులో వారికి ఉన్న డబ్బులు అవన్నీ పిల్లలకి సంక్రమిస్తాయేమో, కానీ ఆత్మీయత విషయంలోకి వచ్చేసరికి దట్ విల్ నెవర్ హోల్డ్ గుడ్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు ఉపయోగపడుతుంది, తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది, కానీ తల్లిదండ్రులకు ఉన్న రక్షణ అనుభవము పిల్లలను పరలోకానికి చేర్చదు. సో యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ ట్రూలీ పర్సనల్. నీకు దేవునితో ఉండే సంబంధము వ్యక్తిగతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఓకే అందరం కలిసి మందిరానికి వెళ్తున్నామండి, దట్స్ ఫైన్, బికాజ్ అందరం కలిసి ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, అందరం దేవుని ప్రేమిస్తామండి, దట్స్ ఓకే. బట్ మనకి మనం వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, హౌ క్లోజ్ యామ్ ఐ టు గాడ్? దేవునికి నేను ఎంత సన్నిహితంగా ఉన్నాను, దేవునిలో నేను ఎంత ఎదుగుతున్నాను. ఓకే, మా కుటుంబాల్లో ఎవరో ఎదుగుతున్నారంటే దట్ డజన్ మేక్ మీ క్లోజర్ టు గాడ్. మా కుటుంబంలో ఒకరు సే ఫర్ ఎగ్జాంపుల్ దేవునిలో బాగా ఎదుగుతున్నారు, దేవునిలో బాగా వాడబడుతున్నారంటే వాళ్ళ ఆశీర్వాదాలు ఒకవేళ నీకు కొంతవరకు రావచ్చేమో, కానీ నీవు వ్యక్తిగతంగా దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. నీవు వ్యక్తిగతంగా దేవునిలో ఎదగాలి. నీవు వ్యక్తిగతంగా దేవునితో ఒక అనుభవపూర్వకమైన ఒక రిలేషన్షిప్లోనికి రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ ద హెడ్ నాలెడ్జ్. ఏదో వాక్యం నేర్చుకున్నానండి, 23వ కీర్తన నాకు వచ్చు, కీర్తన 1 నాకు వచ్చు, లేకపోతే బైబిల్లో Psalm 91 నాకు వచ్చు, కొన్ని వాక్యాలు ఏదో కంఠస్థం చేశాను అంటే కంఠస్థం చేయడం మంచిదే. ఇట్స్ వెరీ గుడ్ టు బై హార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది అంతకన్నా ప్రాముఖ్యంగా బైబిల్లో ఏ దేవుని గురించి వ్రాయబడిందో, బైబిల్ను ఏ దేవుడు తన భక్తులను లేకపోతే ప్రవక్తలను తన దాసులను ప్రేరేపించి వ్రాయించారో ఆ దేవునితో నీకు సన్నిహితమైన సంబంధము ఉందా? ఆర్ యు క్లోజ్ టు గాడ్? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. దేవుడు అంటున్నాడు ఆయన ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాదు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిస్టెంట్, చూడండి కొన్నిసార్లు మనం బాగా ప్రేమించిన వారు మనకి ఏ కారణం చేతైనా దూరం అయితే, అంటే దూరం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని కాదు. సే ఇఫ్ దెర్ ఇస్ అ స్మాల్ మిస్అండర్స్టాండింగ్, మనం బాగా ప్రేమించిన వాళ్ళతో మనకు ఒక అపార్థం వచ్చింది, లేకపోతే ఒక అనుకోని పరిస్థితి ఏదో తలెత్తి మనం బాగా ప్రేమించిన వారు మనకు కొంచెం దూరం అయితే కూడా కొన్నిసార్లు హృదయం చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే అయ్యో నేను ప్రేమించిన వ్యక్తులు నాకు దూరం అవుతున్నారే, నేను వీళ్ళతో జీవితకాలం అంతా ఒక మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలనుకున్నాను, లేకపోతే ఈ కుటుంబంతో మేము ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలనుకున్నామే, ఏదో కారణం చేత ఆ ఇంటిమసీ పోతుందే అని బాధపడుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవునితో నీ ఇంటిమసీ ఏ లెవెల్లో ఉంది? దేవునితో నీకున్న సాన్నిహిత్యము ఎలా ఉంది? దేవునితో నిజంగా నువ్వు సాన్నిహిత్యాన్ని కోరుకుంటే ఆయన నీకు ఎంత దగ్గరగా అయినా రాగలడు. హల్లెలూయా. అండ్ ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మనం చెప్పే మాటలు కొన్నిసార్లు మనం మార్చేస్తూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మనుషులుగా మనం అవకాశవాదులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఓకే, నాకు కష్టం వచ్చినప్పుడు యేసయ్య నిన్ను విడువని ఎడబాయని అంటాం. కష్టం పోగానే
దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాలు, చేసుకున్న ప్రార్థనలు, దేవునికి ఇచ్చిన కమిట్మెంట్లు అన్నీ కొన్నిసార్లు మనం మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎవరికీ దూరంగా ఉండేవాడను కాను. ఐఎమ్ క్లోజ్ టు ఎవ్రీవన్. ఐ వుడ్ లైక్ టు బీ క్లోజ్ టు ఎవ్రీవన్. ఎప్పుడు అని ఆలోచిస్తే, ప్రొవైడెడ్ ఇఫ్ యూ వాంట్ టు బీ క్లోజ్ టు జీసస్, యేసుకి నువ్వు దగ్గరగా రావాలనుకుంటే ఆయన నీకు అత్యంత సమీపముగా వచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం నుండి ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. అదేంటంటే, దేవా, నేను నిన్ను అత్యంత సమీపముగా నా జీవితంలో నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నా. ఏదో మందిరానికి వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఏదో ప్రార్థన చేసుకున్న కాసేపు నీ గురించి ఆలోచించడం కాదు. నా జీవితంలో నువ్వు ఒక భాగం అయిపోవాలి. ఐ వాంట్ యూ టు బికమ్ a part of my life, an important and integral part of my life. నా జీవితంలో ఏదో ఒక భాగం, ఏదో ఒక మూల, లేకపోతే ఉదయకాలం లేవగానే ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకోకముందు ఒక 5 నిమిషాలు, అది కాదు. కానీ నా జీవితము నీతో కనెక్టెడ్గా ఉండాలి. అండ్ ఐ వాంట్ టు బీ సో క్లోజ్ టు యూ. నేను నీకు చాలా దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను అని నీవు కోరుకుంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. నువ్వు అడగగలవా? నీకు ఆశ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్, నాకు ఆశ ఉంది ప్రభా, నీకు నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నానంటే దేవుడు అంటాడు, నేను ఆశపడుతున్నాను నీకు చాలా దగ్గరగా ఉండాలని, బట్ ఇప్పటి వరకు నువ్వే నన్ను దూరం పెట్టావు. యూ హ్యావ్ కెప్ట్ మీ అట్ ఎ డిస్టెన్స్. కొంతమంది ఈ జీవితాలు ఎలా ఉంటాయంటే, యేసుప్రభు నాతో రా అని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, యేసుప్రభు నాతో రా అని ఒక దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రార్థన చేసుకోరు, రమ్మని అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది అడగకూడని విషయం అని. అడిగినా యేసుప్రభు రాడని. కొంతమంది అంటారు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ టు కీప్ గాడ్ ఇన్ అ పర్టిక్యులర్ కంపార్ట్మెంట్. నాకు యేసుప్రభు నా జీవితంలో ఉండాలండి, బట్ ఒక బాక్స్లో ఉండాలి. అంటే ఆయనకి నేను ఒక గీత గీస్తాను. ఐ వాంట్ టు యాక్చువల్లీ లిమిట్ గాడ్ టు అ సర్టన్ ఏరియా ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ఒక విభాగానికి మాత్రమే యేసుప్రభుని నేను పరిమితం చేసేసి మిగతా విభాగాలన్నిటిలో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలి అనుకుంటే, నువ్వు నిజంగా దేవునికి దగ్గరగా వచ్చినట్టు కాదు. ఏదో వస్తున్నావు, నువ్వు అవసరం కొరకు వస్తున్నావు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని నీ అవసరం కొరకు వాడుకొని నువ్వు ప్రక్కన పెడుతున్నావు తప్ప, దేవునికి నీ జీవితంలో పరిపూర్ణమైన స్థానము, దేవునికి ఇవ్వవలసిన ఘనత నీవు ఇవ్వడం లేదు అని గుర్తించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. Proverbs chapter 3 and verse 5. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కొన్నిసార్లు మన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతుంటుంది. అదేంటండి, కొంతమందికి డౌట్లు వస్తున్నాయి. ఓహో, ముహూర్తాలు అనేవి ఏవో ఉంటాయేమో అండి బహుశా. ఎందుకంటే నేను ఏ పని మొదలుపెట్టినా మేబీ రైట్ టైమింగ్లో మొదలు పెట్టట్లేదేమో, అందుకని ఆగిపోతున్నాయి. మేబీ ఏవో సాతాను శక్తులు అడ్డం పడుతున్నాయేమో అని కొన్నిసార్లు వీ ట్రై టు ఫైండ్ ద రాంగ్ రీజన్స్. నిజమైన కారణం తెలుసుకోకుండా నీవు వెళ్తున్న పనికి, లేకపోతే నువ్వు చేస్తున్న పనికి ఏదైనా అడ్డు ఆటంకం వచ్చినప్పుడు నువ్వు వేరేలాగా ఆ అడ్డును ఆటంకాన్ని డీకోడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ మన త్రోవలు సరళం చేయబడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు, ప్రవర్తన అంటే ఇట్స్ త్రూ అవుట్ ద డే 24/7 నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, యువర్ వాక్, యువర్ టాక్, యువర్ లుక్స్, వాట్ ఎవర్ యు డూ, నీ యొక్క అన్ని విషయాలలో దేవుని అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఒకవేళ నీ జీవితంలో త్రోవలు సరళం అవడం లేదని డిస్కరేజ్ అవుతున్నావా, కృంగిపోతున్నావా? ఎందుకు ప్రభా, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? కొన్నిసార్లు చూడండి, ఏదైనా సమస్య రాగానే మనకి ఆలోచన వస్తుంది, నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్, వేరే వాళ్ళందరూ నాలాగే మొదలుపెట్టారు, అందరూ వెళ్ళిపోతున్నారు స్పీడ్గా, కొంతమంది అయితే సగం దూరం వరకు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఆగిపోయాను. సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ మై బ్లెస్సింగ్. నా ఆశీర్వాదాన్ని ఏదేదో అడ్డుపడిపోయి ఆపేస్తుంది. అంటే నీ త్రోవలు సరళం చేయబడకపోవడానికి కారణం ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నావు. యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ అకార్డింగ్ టు యువర్ ఓన్ ప్లానింగ్.
నీ స్వంత ప్రణాళికలు నువ్వు వేసుకొని వెళ్ళిపోతున్నావు. నీ ప్రణాళికలు దేవుని దగ్గర నువ్వు ఆమోద ముద్రను పొందుకున్నావా? డిడ్ యు గెట్ గాడ్స్ అప్రూవల్? నువ్వు వేసుకుంటున్నావు ప్రణాళికలు వేసుకోవద్దు అని వాక్యం చెప్పడం లేదు. ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ ప్లాన్. అయితే నీ ప్లాన్కు దేవుని అప్రూవల్ పొందుకుంటున్నావు. ఒక బిల్డింగ్ మనం నిర్మాణం చేయాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే అది గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ వారు మేము ఈ ప్లాన్ ప్రకారం కట్టాలనుకుంటున్నామండి, మాకు మీ అప్రూవల్ కావాలి అని అడగాలి. వారు అప్రూవ్ చేసిన తర్వాతే మనం పని ప్రారంభించాల్సి ఉంటుంది. నీ జీవితంలో పెద్ద పెద్ద పనులకు నువ్వు రిబ్బన్ కటింగ్ చేసేస్తున్నావు, కానీ దేవుని అప్రూవల్ మాత్రం కోరుకోవడం లేదు. యు ఆర్ నాట్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ సీకింగ్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ ద రీజన్ సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ ట్రబుల్. కొన్నిసార్లు మనం ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎందుకు ఇరుక్కుంటున్నామంటే దేవుని యొక్క అప్రూవల్, దేవుని యొక్క సమ్మతి, దేవుని యొక్క అంగీకారము, ఆయన చిత్తం, ఆయన ఓకే అన్నారా లేదా చూసుకోకుండా కంగారు పడిపోయి ముందుకు వెళ్ళిపోయి చాలాసార్లు జీవితంలో మనం నష్టపోతూ ఉంటాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయని. రాత్రికాల సమయంలో దేవుడు నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు అంటే అర్థం, యు గివ్ హిమ్ ద లార్డ్షిప్, యు మేక్ హిమ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద దేవుణ్ణి నీవు ప్రభువుగా కలిగి ఉంటున్నట్లు, అన్ని విషయాల్లో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నట్లు, అన్ని విషయాల్లో ఆయన అనుమతితోనే నీవు ముందుకు వెళ్తున్నట్లు. 145వ కీర్తన 18వ వచనం మనం చదివినట్లయితే దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడో ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం అక్కడ చూస్తాం. చూడండి, Psalm 145, 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మామూలుగా క్యాజువల్ ప్రేయర్ నిజంగా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ కష్టంలో ఉంటే మాత్రం నిజంగా మొరపెడతామండి. యు ప్రే అ ట్రూ ప్రేయర్, యథార్థంగా నాకు కావాలి నీ సహాయము అని ఒక డెస్పరేట్ ప్రేయర్, నిజమైన ప్రార్థన. నిస్సహాయ పరిస్థితిలో నాకు నువ్వే ఉన్నావయ్యా, నాకు నువ్వే దిక్కు, నాకు నీవు తప్ప ఎవరు లేరు, నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు నీకు ఇప్పుడు గుర్తొచ్చానా? ఓహో, ఇప్పటి వరకు నిజంగా మొరపెట్టలేదు కానీ ఇప్పుడు వస్తుందా నిజమైన మొర అని ఆయన తిరస్కరించేవాడు, తృణీకరించేవాడు, లేకపోతే ఫాల్ట్ ఫైండ్ చేసేవాడు కాదు. నిజంగా మొరపెడితే దగ్గరకు వచ్చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా మొరపెడితే నీ మొర నిజమైనదిగా దేవుని సన్నిధికి చేరగానే హీ కమ్స్ క్లోజ్ టు యూ అండ్ హీ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పట్ల, నీ పక్షముగా కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నిజమే, క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కానీ నిజంగా మొరపెట్టే అనుభవము నీ జీవితంలో ఉందా? నిజముగా మొరపెట్టుట, ఎర్నెస్ట్గా ప్రార్థన చేయడం, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయడం, పరిపూర్ణమైన నమ్మికతో ప్రార్థన చేయడం, సింగిల్ మైండెడ్నెస్తో, ఇంకా వేరే అనుమానాలకు కానీ ఇంకా వేరే వేరే సందేహాలకు కానీ నీ మనసులో తావివ్వకుండా నిజంగా మొరపెడితే వాక్యం సెలవిస్తుంది దేవుడు నీకు సమీపముగా వస్తాడంట. సో నిజంగా మొరపెట్టిన ప్రతిసారి దేవుడు నీకు సమీపంగా ఉండేవాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే మనకు దగ్గర అవ్వడానికి. హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు కమ్ క్లోజ్ టు అస్, మనకు దగ్గరగా రావడానికి యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఎన్ని మైళ్ళు అండి, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని లక్షల మైళ్ళు, ఎన్ని లక్షల కిలోమీటర్లో అవి మనం కొలవడానికి కూడా అవకాశం లేదు. హౌ డీప్ ఆర్ ద వాటర్స్? ఇప్పటికి ఇంతమంది సైంటిస్టులు ఉన్నా ఎవరు కొలవలేకపోతున్నారు. అగాధ జలములు అని అంటారు, అంతే. అగాధ జలముల యొక్క లోతు ఈనాటికి మనిషి కొలవలేడు. ఆకాశము, మహాకాశము, దేవుడు ఉంటే పరలోకం, దాని ఎత్తెంత నోబడీ కెన్ మెజర్ ఇట్. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత శాస్త్రము లేకపోతే ఇంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతున్నప్పటికీ భూమికి ఆకాశము, ఆ తర్వాత మహాకాశము, ఆ పైన ఉన్న పరలోకం, నిజంగా దేవుడు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడో ఆ మెజర్ చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. కానీ అంత ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఒక నిరుపేద కుటుంబంలో ఒక కన్య గర్భాన ఆయన పుట్టి ఈ లోకంలో మనందరి కొరకు బ్రతికాడంటే ఆయన మనకు దగ్గరగా ఉండాలని ఈ భూమి మీద యేసయ్య అడుగుపెట్టారు. హీ కేమ్ డౌన్ సో హీ క్యాన్ బి క్లోజ్ టు అస్, సో హీ కెన్ బీ కనెక్టెడ్ టు అస్.
యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఈ దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడో లేదో, ఈ దేవునికి నా బాధ అర్థమవుతుందో లేదో, ఈ దేవునికి నా వేదన అర్థమవుతుందో లేదో అనే డౌటే పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యేసు ప్రభు అన్ని విషయాలలో మన వంటి అనుభవాల గుండా ఆయన వెళ్ళారు. ఆయన శోధించబడ్డాడు. ఆయనకు ఆకలి అంటే ఏంటో తెలుసు, దప్పికంటే ఏంటో తెలుసు, నమ్మక ద్రోహం అంటే ఏంటో తెలుసు, ఆయనకు ఇతరులు ప్రేమించిన వారు వంచడం అంటే ఏంటో తెలుసు, శ్రమ అంటే ఏంటో తెలుసు, అవమానం అంటే ఏంటో తెలుసు, నిందలంటే తెలుసు, దెబ్బలంటే తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనిషి పొందే ప్రతి అనుభవం గుండా యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. హీ కేమ్ డౌన్ సో హీ క్యాన్ బీ క్లోజ్ టు అస్. మనకు దగ్గరగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మన హృదయాలలో ఉండి మనకు దగ్గరగా ఉండి మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఆ ఆశ నీకుంటే ఆయనకి దగ్గరగా వస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి అడుగుదాం, ప్రభా ప్రతి రాత్రి నీ వాక్యం వింటున్నాను, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టెడ్. నాకు ఆదరణ వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది, నాకు ఒక భరోసా వస్తుంది. అయితే నీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నా ప్రభా. నన్ను నీకు దగ్గరగా ఉంచుకో ప్రభా. నిన్ను నాకు దూరం చేసే ఏ అనుభవం కూడా నా జీవితంలో ఉండకూడదని దేవుని సన్నిధిలో అడుగుదాం. ఒక చిన్న ప్రార్థన నేను చేస్తూ ఉండగా మీరు కూడా ఈ ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో ఉండి, మీరు ఎక్కడుంటే అక్కడ నుండి ఈ చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. ఎస్, గాడ్ ఇస్ క్లోజ్ టు అస్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ నీవు సమీపముగా ఉండే దేవుడవని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నిజమే నాయన, ఒకవేళ మాకు నీకు మధ్యలో ఏదైనా దూరం ఉందంటే నీవు దూరంగా వెళ్ళలేదు, కానీ మేము వెళ్ళిపోయాం ప్రభా. మా పాపాన్ని బట్టి, మా అవిధేయతను బట్టి, మా ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మేము దూరం జరిగాం, కానీ నీవు మాకు ఎప్పుడూ సన్నిహితంగానే ఉండాలని ఆశపడే దేవుడో రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాం ప్రభా. మాకు దగ్గరగా ఉండయ్యా. లార్డ్, బీ క్లోజ్ టు అస్. మమ్మల్ని నడిపించండి. ఈ ప్రార్థన ఎంతమంది అయితే రాత్రికాల సమయంలో చేశారో వారందరూ కూడా నీతో ఆ సాన్నిహిత్యాన్ని, నీతో ఆ సన్నిహితమైన అనుభవాన్ని ఆధ్యాత్మికంగా ప్రతి దినము వారు అనుభవించడానికి, నీతో నడవడానికి, నీతో జీవించడానికి కావలసిన కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.